ENM is nothing but evaluation and management అంటాము. In the evaluation and management, there is nothing but consultation. What is ENM? ENM is nothing but consultation అంటాం. What is the consultation? Consultation is nothing but patient coming for to visit the doctor to రైజ్ హిస్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అని తెలుసుకోవడానికి వచ్చి ఓకే ఏదైనా ప్రాబ్లమ్ తో ఎఫెక్ట్ అవుతున్నారు డాక్టర్ కి చూపించడానికి వస్తే దట్ ఇస్ కాల్డ్ as ENM అంటాం. ENM is nothing but evaluation and management. Okay, the ENM is nothing but if the patient to coming to the hospital with specific appointment, ఏదైనా అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ వస్తున్నట్టయితే దట్ ఈస్ కాల్డ్ as ENM అంటాం, ఎవల్యూషన్ అండ్ మేనేజ్మెంట్ అంటాం. ఓకే, ఫస్ట్ ఈఎన్ఎం లో ఎలా డివైడ్ అయింది చెప్తాను, చార్ట్ చెప్తాను చూడండి. ఈఎన్ఎం, హౌ ద ఈఎన్ఎం వాస్ డివైడెడ్. ఈఎన్ఎం లో ఫస్ట్ వి హ్యావ్ ఈఎన్ఎం, ఫస్ట్ వి హ్యావ్ evaluation and management was divided into first EM. స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు? ఎస్, ఓకే. evaluation and management. ఫస్ట్ మనకి ఏముంటుంది అంటే ఫస్ట్ వి హ్యావ్ ఈఎన్ఎం ఇన్ ద ఎవల్యూషన్ అండ్ మేనేజ్మెంట్. ఫస్ట్ వి హ్యావ్ ఏ పేషెంట్ ఉంటాడు అంటే న్యూ పే. ఫస్ట్ వి హ్యావ్ అవుట్ పేషెంట్, అవుట్ పేషెంట్, దెన్ ఫాలోడ్ బై ఇన్ పేషెంట్. డు యు నో వాట్ డస్ మీన్ బై అవుట్ పేషెంట్? అవుట్ పేషెంట్ అంటే ఏంటో తెలుసా? పేషెంట్, యా, పేషెంట్ డస్ నాట్ అడ్మిటింగ్ హాస్పిటల్, అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. మనం హాస్పిటల్స్ లో చూసి ఓపీ విజిట్, ఐపీ విజిట్స్ అంటాం. ఓపీ విజిట్స్ వెళ్ళారు డాక్టర్, ఐపీ విజిట్స్ వెళ్ళారు అంటారు. ఐపీ అంటే ఇన్ పేషెంట్. ఓకే, ఇన్ పేషెంట్ విజిట్స్ వెళ్తే దట్ ఇస్ కాల్డ్ అవుట్ ఇన్ పేషెంట్ విజిట్స్ అంటాం. పేషెంట్ అడ్మిట్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయితే దాన్ని ఇన్ పేషెంట్ అంటాం. వాట్ ఇస్ మీన్ అవుట్ పేషెంట్? మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓపీ విజిట్స్ వెళ్తాం, వెళ్ళి చూపించుకు మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ చెప్పి డాక్టర్ కి చెప్పి వాటికి సంబంధించిన మెడిసిన్స్ రాపించుకొని వస్తాం. దట్ ఈస్ కాల్డ్ వాట్? అవుట్ పేషెంట్. ఇన్ ద మెడికల్ కోడ్ వాట్ ఇస్ మీన్ ఇన్పేషెంట్? ఇన్పేషెంట్ అంటే ఏంటి చెప్పండి? ద పేషెంట్, యా, ద పేషెంట్ హూ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. హాస్పిటల్లో అడ్మిట్ అవుతే ద పేషెంట్ హూ ఇస్ అడ్మిటింగ్ ఇన్ ద హాస్పిటల్ అడ్మిట్ అయితే దట్స్ ద పేషెంట్ ఈస్ కాల్డ్ విచ్ పేషెంట్? ఇన్ పేషెంట్ అంటారు. ఓకే, దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ విజిట్స్ అని చెప్పాను, అవుట్ పేషెంట్ విజిట్, ఇన్ పేషెంట్. అవుట్ పేషెంట్ ద పేషెంట్ వాజ్ నాట్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ అడ్మిట్ కాలేదు, వాడిని అవుట్ పేషెంట్ విజిట్ అంటాం. ఇన్ పేషెంట్ అంటే ద పేషెంట్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ అండ్ స్టేస్ 24 hours ఆర్ మోర్ అండ్ వన్ మిడ్ నైట్ క్రాస్ అయిన దాకా హాస్పిటల్లో ఉంటే దట్ ఈస్ కాల్డ్ as ఇన్ పేషెంట్ అంటాం. ఏమంటాము? ఇన్ పేషెంట్. మళ్ళీ ఈ అవుట్ పేషెంట్ అనేది టూ టైప్స్ గా డివైడ్ అయ్యింది. ద అవుట్ పేషెంట్ వాస్ డివైడ్ ఇంటూ టూ టైప్స్. దోస్ ఆర్ కాల్డ్ established patient. This outpatient was divided into two types. These are called new patient and established patient. New patient అంటే ఏంటి చెప్పండి? The patient is coming to the same specialty or subspecialty. Patient coming for the first time. ఎప్పుడు వస్తున్నాడు? ఫస్ట్ టైం ఫర్ సేమ్ స్పెషాలిటీ ఆర్ ఫస్ట్ టైం వస్తే ఏ పేషెంట్ అంటాము? న్యూ పేషెంట్. సేమ్ స్పెషాలిటీ ఆర్ సబ్ స్పెషాలిటీకి ఫస్ట్ టైం వస్తే దట్ ఈస్ కాల్డ్ as new, he is called as new patient అంటాం. న్యూ పేషెంట్. then followed by established patient. Who is established patient? The patient coming to the hospital for follow ఫర్ సెకండ్ టైం కానీ థర్డ్ టైం కానీ ఫోర్త్ టైం కానీ వీడు ఏదైనా ఫాలో అప్. ఓకే, విత్ ఇన్ 3 years. ఎన్ని ఇయర్స్ లోపు? 3 years లోపు. ఇప్పుడు ఈ రోజు కార్డియాలజిస్ట్ దగ్గరికి ఆ డెర్మటాలజిస్ట్ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు. వీడు 3 years లోపు మళ్ళీ వస్తే వీడు నెక్స్ట్ టైం వచ్చిన విజిట్స్ అన్ని ఏమైతాయి? ఏ పేషెంట్ అవుతాడు? వీడు ఎస్టాబ్లిష్డ్ పేషెంట్.
వాట్ ఈస్ ద న్యూ పేషెంట్? న్యూ పేషెంట్ అంటే ఎవరు చెప్పండి? ద పేషెంట్ ఈస్ కమింగ్ టు ద హాస్పిటల్ ఫర్ ద ఫస్ట్ టైం హాస్పిటల్ కి వస్తే దాన్ని న్యూ పేషెంట్ అంట. హూ ఇస్ కాల్డ్ ఎస్టాబ్లిష్డ్ పేషెంట్? ఫాలో అప్ కోసం విత్ ఇన్ 3 years లోపల మళ్ళీ పేషెంట్ వస్తే ఆ పేషెంట్ ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ అంటాం. అవుట్ పేషెంట్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 types. ఏంటవి? న్యూ పేషెంట్ అండ్ ఎస్టాబ్లిష్డ్ పేషెంట్. అవుట్ పేషెంట్ అనేది మళ్ళీ 2 types గా డివైడ్ అయింది. న్యూ పేషెంట్ విజిట్ అండ్ ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ విజిట్. నెక్స్ట్ వన్ ఇన్ పేషెంట్. ఇన్ పేషెంట్ వాజ్ అగైన్ డివైడ్ ఇంటూ 2 types. 2 types గా డివైడ్ అయింది. దోస్ ఆర్ కాల్డ్ ఇనిషియల్ విజిట్ అండ్ సబ్సిక్వెంట్ విజిట్. వాట్ ఇస్ మీన్ ఇనిషియల్ విజిట్, సబ్సిక్వెంట్ విజిట్? ఇన్ పేషెంట్ లో ఉంటే పేషెంట్ ఎక్కడ అడ్మిట్ అయి ఉన్నాడు? హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడు కదా. ఈ అడ్మిట్ అయి ఉన్నాడు కాబట్టి వీనికి అడ్మిట్ అయి ఉన్నాడు కాబట్టి ఎవరెవరి దగ్గరికి రావాలి? డాక్టర్ పేషెంట్ దగ్గరికి రావాలి. దాంట్లో ఫస్ట్ టైం వస్తే డాక్టర్ విజిటింగ్ ద పేషెంట్ ఫర్ ద ఫస్ట్ టైం. విజిటింగ్ ద పేషెంట్ ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు ఏ విజిట్ అంటాము? ఫస్ట్ టైం ఇస్ కాల్డ్ as ఇనిషియల్ విజిట్. నెక్స్ట్ సబ్సిక్వెంట్ విజిట్ అంటే ఏంటి చెప్పండి? ద డాక్టర్ ద డాక్టర్ విజిటింగ్ ఫర్ ద ఫాలో అప్ విజిట్స్. డాక్టర్ విజిటింగ్ పేషెంట్ ఫర్ ఫాలో అప్ విజిట్స్. ఫాలో అప్ విజిట్స్ కోసం వస్తే ఏ పేషెంట్ అంటాము? ద విజిట్ ఈస్ కాల్డ్ సబ్సిక్వెంట్ విజిట్. అర్థమైందా? ఎస్. ద ఇన్పేషెంట్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 types. ఇనిషియల్ విజిట్ అండ్ సబ్సిక్వెంట్ విజిట్. ఇనిషియల్ విజిట్ అండ్ సబ్సిక్వెంట్. ఫస్ట్ టైం వస్తేనేమో డాక్టర్ విజిటింగ్ ద పేషెంట్ ఫర్ ద ఫస్ట్ టైం వస్తే ఏ విజిట్ అది? ఇనిషియల్ విజిట్. సెకండ్ టైం విజిట్ చేస్తే సబ్సిక్వెంట్. అర్థమైందా? అర్థమైందా? ఇన్ పేషెంట్ అగైన్ డివైడెడ్ ఇంటూ ఎనీ టైప్స్? 2 types. ఏంటది? Subsequent visit. Outpatient is divided into how many types? What are they? New patient and established patient. New patient and established patient. Okay. ఫస్ట్ మనం మనం పేషెంట్ ని అవుట్ పేషెంట్ లా ఇన్ పేషెంట్ లా చూసుకోవాలి. అవుట్ పేషెంట్ అయితే అవుట్ పేషెంట్ లో మళ్ళీ ఎలా చూడాలి? న్యూ పేషెంట్, ఎస్టాబ్లిష్డ్ పేషెంట్. ఇన్ పేషెంట్ లో అయితే ఇన్ పేషెంట్ లో ఏం చూడాలి? ఇనిషియల్ విజిటా, సబ్సిక్వెంట్ విజిటా చూడాలి. ఇనిషియల్ విజిటా, సబ్సిక్వెంట్ విజిటా చూసుకోవాలి. ఇనిషియల్ విజిటా, సబ్సిక్వెంట్ విజిటా చూడాలి. ఓకే. నెక్స్ట్ ఇది చూసిన తర్వాత ఇనిషియల్ విజిటా, సబ్సిక్వెంట్ విజిటా చూసిన తర్వాత వైల్ కోడింగ్ ద ఈఎన్ఎం కోడ్ చేసేటప్పుడు ఫస్ట్ వి నీడ్ టు సీ ద ఎండిఎం అండ్ టైం. ఏం చూసుకోవాలి? ఎండిఎం అండ్ టైం. ఎండిఎం చూడాలి, టైం చూడాలి. వాట్ ఈస్ మీన్ బై ఎండిఎం? ఎండిఎం అంటే ఏంటి? మెడికల్ డిసిషన్ మేకింగ్ అంటాం. వాట్ ఈస్ ఎండిఎం? మెడికల్ డిసిషన్ మేకింగ్. వాట్ ఈస్ మీన్ మెడికల్ డిసిషన్ మేకింగ్? ఈ ఎండిఎం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఫస్ట్ నెంబర్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. ఎండిఎం దేని మీద ఆధారపడి ఉంటుంది? ఫస్ట్ నెంబర్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. దెన్ డేటా టు బి రివ్యూడ్. Data to be reviewed. Data to be reviewed. Then risk management. వీటి మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని ఏమంటాము? ఎండిఎం అంటాం. ఎండిఎం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే నెంబర్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్, డేటా టు బి రివ్యూడ్, రిస్క్ మేనేజ్మెంట్. ఈ మూడు చూసి డాక్టర్ ఏమిస్తాడంటే ఎండిఎంస్ ఆర్ లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్, లో, మోడరేట్, హై. 4 types గా డివైడ్ చేస్తారు పేషెంట్ ని.
స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మోడరేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హై ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ అసలు ఈ ఎన్డిఎం అంటే ఏంటి? ఎన్డిఎం అంటే మెడికల్ డిసిషన్ మేకింగ్ అంటాము. ఈ మెడికల్ డిసిషన్ మేకింగ్ లో ఫస్ట్ మనం హాస్పిటల్ కి వెళ్తాము. హాస్పిటల్ కి వెళ్ళంగానే డాక్టర్ మనల్ని ఏం అడుగుతారు చెప్పండి? అవుట్ పేషెంట్ కానీ ఇన్ పేషెంట్ కానీ డాక్టర్ ఏం అడుగుతాడు? మీ ప్రాబ్లమ్స్ చెప్పండి అంటాడు. ఎస్ ఎస్ ఆర్ నో? నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూసాడు. ఏం చూస్తాడు? నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడుగుతాడు. దాంతో పాటు ఆ ప్రాబ్లమ్స్ యొక్క కాంప్లెక్సిటీ. కాంప్లెక్సిటీ అంటే ఇవి చాలా డేంజరస్ ప్రాబ్లమ్సా, నార్మల్ ప్రాబ్లమ్స్, అక్యూట్ ప్రాబ్లమ్సా, క్రానిక్ ప్రాబ్లమ్సా, ఈజీగా తగ్గిపోతాయా, లేదంటే ఏదైనా ఆపరేషన్ సర్జరీ ఏమన్నా అనేది చూస్తాడు. ఎస్ ఆర్ నో? మనం ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళంగానే నెంబర్ అండ్ కాంప్లెక్సిటీ ప్రాబ్లమ్స్ చెప్తాం. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడు డాక్టర్? డేటా చూస్తాడు. ప్రీవియస్ గా నీకు ఏమున్నాయి, డేటా టు బి రివ్యూడ్. అంటే ప్రీవియస్ గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, నీకు ఇప్పుడు ఏమైనా ఎక్స్రేస్ ఏమైనా ఆర్డర్ చేశాడా, ప్రీవియస్ గా ఏమైనా ఎక్స్రేలు ఉంటే ఆ ఎక్స్రేస్ చూస్తాడు. ఎంఆర్ఐ స్కానింగ్ చూస్తాడు. డేటా రివ్యూ చేస్తాడు. నువ్వు ఎలా చేయాలి, ఎక్స్రేస్ ప్రీవియస్ డేటా రివ్యూ చేస్తాడు. రివ్యూ చేసిన తర్వాత ఎక్స్రేస్ కానీ ఎంఆర్ఐస్ కానీ ఏమైనా ఆర్డర్ చేస్తారు. కొత్తగా ఆర్డర్ చేసిన ఎవరైనా మన పక్క వాళ్ళు ఎవరైనా ఆర్డర్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని అడుగుతారు ఏమైతుంది, ఎప్పటి నుంచి అవుతుంది అని చెప్పి. అసెస్మెంట్ పడుతుందా, ఇండిపెండెంట్ హిస్టోరియన్స్ అంటాము. ఫస్ట్ డేటా రివ్యూ చేస్తాడు. నెక్స్ట్ ఏం చేస్తాడు చెప్పండి? రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి చెప్పండి? మనకున్న ప్రాబ్లమ్స్ ని బట్టి ఎటువంటి టాబ్లెట్స్ రాస్తే సరిపోతుందా, లేదంటే ఇంజెక్షన్స్ ఇవ్వాలా, ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డ్రగ్స్ ఇవ్వాలా, ఇంజెక్షన్ ఇవ్వాలా, డ్రగ్స్ ఇవ్వాలా, లేదంటే ఇంజెక్షన్ ఇవ్వాలా, డ్రగ్స్ ఇవ్వాలా, లేదంటే నెక్స్ట్ ఏంటి? సర్జరీ అవసరమా? సర్జరీ అవసరం. ఓకేనండి. ఎప్పుడు పెడతా ఉన్నాడు? మీరు కౌంట్ చెప్తేనే అందులో 16,000 టేక్ హోమ్ చెన్నై సర్టిఫికేషన్ నాన్ సర్టిఫైడ్. ఏమో ఫస్ట్ అయితే నాన్ లైసెన్స్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు. ఓకేనా? అన్నాడా? లైసెన్స్ అన్నాడా? చూడండి మన సిఆర్టీ ప్రోగ్రామ్ లో ఎవరు ఉన్నారా, ఇంట్రెస్టెడ్ ఉన్నారేమో అడిగి చూసుకోండి. ఓకేనా? ఇంజెక్షన్స్ ఇవ్వాలా, డ్రగ్స్ ఇవ్వాలా అని చూస్తాడు. ఎస్ ఆర్ నో? ఫస్ట్ మనం హాస్పిటల్కి వెళ్ళగానే మన ప్రాబ్లమ్స్ వాటి యొక్క కాంప్లెక్సిటీ చూస్తాడు. తర్వాత డేటా రివ్యూ చేస్తాడు. పాత ఏమైనా ఎక్స్రేస్ ఉన్నాయా, వీళ్ళకి పాత ఏమన్నా ఎంఆర్ఐ స్కానింగ్ ఉందా, కొత్త ఎక్స్రేస్ ఏమైనా తీయాలా, కొత్త స్కానింగ్ ఈసీజీ రిపోర్ట్స్ ఏమైనా తీయాలా అనేది చెప్తాడు. నెక్స్ట్ ఏం చేస్తాడు? రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ అంటే టాబ్లెట్స్ ఇవ్వాలా, ఇంజెక్షన్స్ ఇవ్వాలా, డ్రగ్స్ ఇవ్వాలా, ఏమి ఇవ్వాలి అని చెప్పి సర్జరీ చేయాలా అనేది రిస్క్ మేనేజ్మెంట్. వీటన్నిటిని చూసి డాక్టర్ వీటన్నిటిని చూసి ఒక పేషెంట్ కి ఒక ఎండిఎం ఇస్తాడు. ఏమి ఇస్తాడు? ఎండిఎం. వాట్ ఇస్ మీన్ ఎండిఎం? మెడికల్ డిసిషన్ మేకింగ్. ఆ పేషెంట్ కి ఒక మెడికల్ డిసిషన్ మేకింగ్ తీసుకుంటాడు. వీటన్నిటిని చూసి ఈ ఎండిఎం అనేది 4 టైప్స్ ఉన్నాయి. ఏంటంటే అవి స్ట్రేట్ ఫార్వర్డ్, లో, మోడరేట్, హై. ఇది క్లియరా? ఎస్. హై. ఎండిఎం క్లియరా? అర్థమైందా? ఎండిఎం. నెక్స్ట్ ఫిజిషియన్ ఎంత టైం ఎంత స్పెండ్ చేస్తారో చూడాలి. ఎప్పుడైనా ఈఎన్ఎం, మీరు ఇప్పుడు ఈఎన్ఎం కోడ్ చేస్తున్నారంటే ఫస్ట్ ఎండిఎం చూడాలి. దాని తర్వాత టైం చూసుకోవాలి. ఎండిఎం చూడాలి, టైం చూడాలి. ఒకసారి చూపిస్తాం మీకు, బుక్ లో వెళ్ళి బుక్ లో చూసాం.
ఫస్ట్ ఉంటుంది ఎవల్యూషన్ అండ్ మేనేజ్మెంట్. ఏ సిరీస్ చెప్పండి? విచ్ సిరీస్? ఎవరికైనా గుర్తుందా? ఏఎన్ఎమిజం విచ్ సిరీస్? నో వన్. లెఫ్ట్ మీటింగ్ లెఫ్ట్ అయ్యి ఏ సిరీస్ నేనే లెఫ్ట్ అయినా గావి. యా, ఈఎన్ఎం విచ్ సిరీస్ చెప్పండి? ఎవల్యూషన్ అండ్ మేనేజ్మెంట్ ఏ సిరీస్? 99,000. It is present on front of the book, right? Yes, it is present on front of the book. First చూద్దాం. The heading, మీ బుక్స్ ఉంటే ఓపెన్ చేయండి, హార్డ్ కాపీస్ ఉంటే. ఓకే, ఏముంది? ఎవల్యూషన్ అండ్ మేనేజ్మెంట్ అని ఉందా? ఆఫీసర్ అదర్ ఏ సర్వీసెస్ ఇది? అవుట్ పేషెంట్ సర్వీస్. ఫస్ట్ ఈఎన్ఎం కోడ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చూడాలని చెప్పాను నేను? ఏం చూడాలి? ఫస్ట్ అవుట్ పేషెంటా లేదంటే ఇన్ పేషెంటా చూడాలని చెప్పాను. ఎస్ ఆర్ నో? ఎస్. నెక్స్ట్ ఏం చూడాలి? అవుట్ పేషెంటా ఇన్ పేషెంటా? తర్వాత నెక్స్ట్ ఏం? అవుట్ పేషెంటా ఇన్ పేషెంటా చూడాలి. తర్వాత నెక్స్ట్ ఏం చూడాలి? అవుట్ పేషెంట్ లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. అవుట్ పేషెంట్ లో ఎన్ని ఉన్నాయి? 2 టైప్స్ ఉన్నాయి. ఏంటవి? న్యూ పేషెంటా లేదంటే ఎస్టాబ్లిష్డ్ పేషెంటా చూసుకోవాలి. నెక్స్ట్, స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు? ఎస్. నెక్స్ట్, ఇన్ పేషెంట్ లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఇన్ పేషెంట్ లో ఏంటి అది? సబ్సిక్వెంట్ విజిట్ చూసాం. ఓకే. యా యా యా. ఓకే, ఒక్కసారి ఎవరి దగ్గర అయితే డిస్టర్బెన్స్ ఉందో ఇప్పుడు ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే, ఫస్ట్ అవుట్ పేషెంట్ లో 2 టైప్స్ ఉంటాయి. ఏంటది? ఫస్ట్ అవుట్ పేషెంట్ విజిట్ లో న్యూ పేషెంట్ ఉంటాడు. న్యూ పేషెంట్ తర్వాత ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ ఉంటాడు. ఎస్ ఆర్ నో? నెక్స్ట్, ఇన్ పేషెంట్ లో ఇన్ పేషెంట్ వెళ్ళి చూద్దాం. నెక్స్ట్ ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ 2. నెక్స్ట్ ఇనిషియల్ ఇన్ పేషెంట్ ఆర్ హాస్పిటల్ విజిట్. ఇన్ పేషెంట్ లో ఎన్ని విజిట్స్ ఉంటాయి చెప్పండి? అయితే అబ్జర్వేషన్ కేర్ కూడా అంటారు. ఇన్ పేషెంట్ అబ్జర్వేషన్ కేర్ కూడా అనొచ్చు. ఎన్ని విజిట్స్? 2 విజిట్స్. ఇనిషియల్ విజిట్, ఇనిషియల్ హాస్పిటల్ విజిట్ అండ్ సబ్సిక్వెంట్ హాస్పిటల్ ఇన్ పేషెంట్ ఆర్ అబ్జర్వేషన్ కేర్. అంతేనా? 2 టైప్స్ ఉన్నాయా? ఎస్ ఆర్ నో? ఎస్. ఫస్ట్, ఇప్పుడు ఫస్ట్ అవుట్ పేషెంట్ లో చూసాం. అవుట్ పేషెంట్ లో 2 టైప్స్ ఉన్నాయి. న్యూ పేషెంట్, ఎస్టాబ్లిష్డ్ పేషెంట్. ప్లీజ్ ఫస్ట్ రీడ్ న్యూ పేషెంట్ లో చూద్దాం. న్యూ పేషెంట్ కోడ్ సిరీస్ ఎక్కడి నుంచి ఉంది? 99202 నుంచి 202 నో 5. 202 లో స్టార్ట్ అయింది. న్యూ పేషెంట్ కోడ్స్ ఎక్కడ ఎండ్ అయ్యాయి? 5 తో ఎండ్ అయ్యాయి. ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? 211 తో స్టార్ట్ అయింది. ఎక్కడ ఎండ్ అయింది? 99215. 215 తో ఎండ్ అయింది. ఫస్ట్ న్యూ పేషెంట్ ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ చూసిన తర్వాత నెక్స్ట్ ఏం చూడాలి? ఎండిఎం చూడాలి. వాట్ ఇస్ ద ఎండిఎం? న్యూ పేషెంట్ లో ఫస్ట్ 99202 లో చదవండి. 99202 చదవండి. అవుట్ పేషెంట్ విజిట్. ఎస్. వాట్ ఇస్ ద ఎండిఎం? డాక్టర్ ఎండిఎం ఏమి ఇచ్చాడు? స్ట్రేట్ ఫార్వర్డ్. టైం ఎంత స్పెండ్ చేశాడు? when the using the total time of the day, 15 minutes must be met or exceeded. 15 minutes. 99202 ఎప్పుడు తీసుకోవాలి? అవుట్ పేషెంట్ లో న్యూ పేషెంట్ ఎండిఎం స్ట్రేట్ ఫార్వర్డ్ ఎండిఎం టైం స్ట్రేట్ ఫార్వర్డ్ ఎండిఎం టైం 15 minutes వస్తే ఏం తీసుకోవాలి? 99202. నెక్స్ట్ 99203 ఏముందో చెప్పండి. వాట్ ఇస్ 99203?
What is MDM? Low level MDM. What is the time? 30 minutes must be met or exceeded. ఇప్పుడు చెప్పండి 99203 ఎప్పుడు తీసుకోవాలి? అవుట్ పేషెంట్ లో న్యూ పేషెంట్, అవుట్ పేషెంట్ లో ఏ పేషెంట్? న్యూ పేషెంట్. న్యూ పేషెంట్ కి ఎండిఎం ఏంటి? లో లెవెల్ ఎండిఎం ఇచ్చినప్పుడు 30 మినిట్స్ స్పెండ్ చేసినప్పుడు ఏ కోడ్ తీసుకోవాలి? 99203. అర్థమైందా? ఎస్. నెక్స్ట్ 99204 ఎప్పుడు తీసుకోవాలి చెప్పండి? అవుట్ పేషెంట్ లో న్యూ పేషెంట్. వాట్ ఇస్ ఎండిఎం? మేనేజ్మెంట్. అవుట్ పేషెంట్ లో న్యూ పేషెంట్ ఏ లెవెల్ ఎండిఎం? మోడరేట్ లెవెల్ ఇచ్చినప్పుడు ఏ కోడ్ తీసుకోవాలి? ఏ కోడ్ తీసుకోవాలి? 99204. అదే హై లెవెల్ ఎన్ని మినిట్స్? 45 మినిట్స్. మీ బుక్ లో కూడా హైలైట్ చేయండి. ఇఫ్ యూ హార్డ్ కాపీస్ ప్లీజ్ హైలైట్ ఆన్ యువర్ బుక్స్ ఆల్సో. ఓకేనా? నెక్స్ట్ 99205. 99205 ఎన్ని మినిట్స్ చెప్పండి? వాట్ ఇస్ ఎప్పుడు తీసుకోవాలి 99205? ఆఫీసర్ హై లెవెల్ ఆఫ్ ఎప్పుడు తీసుకోవాలి? హై లెవెల్ ఎండిఎం ఇచ్చినప్పుడు తీసుకోవాలి. ఎన్ని మినిట్స్? అర్థమైందా? లెవెల్ ఆఫ్ ఎండిఎం ఏమేమి ఉంటాయని చెప్పాను నేను. స్ట్రైట్ ఫార్వర్డ్, లో లెవెల్, మోడరేట్ లెవెల్, హై లెవెల్. ఎస్ ఆర్ నో? ఎస్. ఏమేమి చూడాలి ఈఎన్ఎం కోడ్ చేసేటప్పుడు? ఎండిఎం అండ్ టైం. టైం. నెక్స్ట్ అవుట్ పేషెంట్ లో నెక్స్ట్ ఏ పేషెంట్? ఎస్టాబ్లిష్డ్ పేషెంట్. ఈ 99211 ఎప్పుడు ఇవ్వాలి అంటే నర్స్ ఇచ్చినప్పుడు. డాక్టర్ ఇన్వాల్వ్ కాదు ఇక్కడ. నర్స్ ఇక్కడ రాసుకోండి మీ బుక్ లో. నర్స్ అని రాసుకోండి. నర్స్ ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే. ఆఫీస్ ఆర్ అదర్ అవుట్ పేషెంట్ విజిట్ ఫర్ ద ఎవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్ ఫర్ an established patient that may not require presence of ఫిజిషియన్. అంటే డాక్టర్ అవసరం లేదు. ఓన్లీ నర్స్ ఇన్వాల్వ్ అయితే 99211 ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ 99212 ఆఫీస్ ఆర్ అదర్ అవుట్ పేషెంట్ విజిట్ ఎవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్. ఏ పేషెంట్? ఏ పేషెంట్ ఇడు? ఎస్టాబ్లిష్డ్ పేషెంట్. న్యూ పేషెంట్ అవుట్ పేషెంట్ లో ఎస్టాబ్లిష్డ్ పేషెంట్. నెక్స్ట్ వాట్ ఇస్ ఎండిఎం? స్ట్రేట్ ఫార్వర్డ్ ఎండిఎం. వాట్ ఇస్ ద టైం? 10 minutes. నెక్స్ట్ 99213 ఎప్పుడు ఇవ్వాలి చెప్పండి? అవుట్ పేషెంట్ లో ఏ పేషెంట్? అవుట్ పేషెంట్ లో ఎస్టాబ్లిష్డ్ పేషెంట్, లో లెవెల్ 20. అర్థమైందా? 99214 ఎప్పుడు ఇవ్వాలి? హై లెవెలా మోడరేట్ లెవెలా? మోడరేట్ లెవెల్. ఎస్. అవుట్ పేషెంట్ లో ఏ పేషెంట్ ఇడు? ఎస్టాబ్లిష్డ్ పేషెంట్, మోడరేట్ లెవెల్. 99215 హై లెవెల్ 40 minutes. అంతేనా? మనకి అవుట్ పేషెంట్ లో ఏమేమి అయిపోయి? అవుట్ పేషెంట్ లో న్యూ పేషెంట్ అయిపోయింది, ఎస్టాబ్లిష్డ్. న్యూ పేషెంట్ కోడ్ సిరీస్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 992022 99205. ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ కోడ్ సిరీస్ ఎక్కడ? 99211215. 99215. అంతేనా? ఇప్పుడు న్యూ పేషెంట్ కోడ్ సిరీస్ ఏంటి చెప్పండి? అవుట్ పేషెంట్ లో 992022 99205. అంతేనా? ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ యొక్క కోడ్ సిరీస్ చెప్పండి? 99212 99215. అందరికి అర్థమవుతుందా నేను చెప్పేది? ఎస్ ఆర్ నో? ఎస్ కదా ఎవ్రీవన్? ఎస్.
దిస్ ద కోడ్ సిరీస్ ఫర్ ద ఎస్టాబ్లిష్ పేషెంట్. నెక్స్ట్ ఏం పేషెంట్ ఉన్నాడు మనకి? ఇన్ పేషెంట్. ఇన్ పేషెంట్ ఎన్ని టైప్స్ డివైడ్ అయింది? 2 టైప్స్. ఓకే, ఏంటవి? సబ్సిక్వెంట్ విజిట్, ఇనిషియల్ విజిట్ అండ్ సబ్సిక్వెంట్ విజిట్. ఇన్ పేషెంట్ చూపిస్తారు చూడండి. ఇనిషియల్ హాస్పిటల్ ఇన్ పేషెంట్ అబ్జర్వేషన్ కేర్. ఫస్ట్ 999221 చదవండి. ఇనిషియల్ హాస్పిటల్ ఇన్ పేషెంట్ అబ్జర్వేషన్ కోర్ పర్ డే ఎవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్. ఇక్కడ స్ట్రేట్ ఫార్వర్డ్ ఆర్ లో, స్ట్రేట్ ఫార్వర్డ్ వచ్చినా లో వచ్చినా 999221. ఎన్ని మినిట్స్? 40 minutes must be met. Next 999222. What is the level of medical decision making? Moderate level. Time ఎంత? 55 minutes or more. ఇవి ఎవడు ఇనిషియల్ విజిట్, ఇన్ పేషెంట్ లో ఇనిషియల్ విజిట్. 999223. What is the level of medium? High level. What is the time? Time ఏంటి చెప్పండి? 75 minutes. This is the inpatient. Next is subsequent hospital inpatient observation care. Subsequent visit. Monica. మీరు రాలేదు, నేను మీకోసం ఎక్స్ట్రా బాక్స్ కూడా తెచ్చుతాను. ఇక్కడ నెక్స్ట్ సబ్సిక్వెంట్ హాస్పిటల్ ఇన్పేషెంట్ ఆర్ అబ్జర్వేషన్ కేర్. సబ్సిక్వెంట్ విజిట్ లో వాట్ ఇస్ ద 999231? టైం ఎంత చూడండి? 25. 999322. What is MDM? Moderate level. What is the time? 35 minutes. 99233. High level. 50 minutes. అర్థమైందా? ఇన్పేషెంట్ లో, ఇన్పేషెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ అబ్జర్వేషన్ సర్వీసెస్ అంటాము. కోడ్ సిరీస్ చెప్పండి. ఇనిషియల్ విజిట్ కి 999212 99223 223 2212. ఇనిషియల్ కదా, ఇనిషియల్ విజిట్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 221 నుంచి 223. అంతే కదా? నో, ఇట్ ఈస్ అన్ ఓపెన్ బుక్ ఎగ్జామ్. మీకు చెప్తున్నా నేను, అంటే ఇలా గుర్తు పెట్టుకుంటే మీకు ఈజీ ఉండిపోతుంది. ఎస్ కదా, కన్ఫ్యూజింగ్ ఉండదు మీకు. అందుకని నేను మీకు క్లారిటీగా చెప్తున్నా. నేను చెప్పకపోతే అసలు మీరు దాని గురించి ఆలోచించారు. ఎస్ ఆర్ నో? 9992 ఎంత? ఎస్ చెప్పండి. ఇనిషియల్ ఇన్పేషెంట్ విజిట్, సారీ, యా మిస్టేక్ రాసానా? సబ్సిక్వెంట్ రాసానా? ఓకే. 999212 99223. అంతేనా? నెక్స్ట్ సబ్సిక్వెంట్ విజిట్ కి చెప్పండి. 2312 99233. అంతేనా? 992312 99233. ఎస్ ఆర్ నో? ఎస్, దిస్ ఇస్ ఇన్పేషెంట్. ఇన్పేషెంట్ ఎన్ని విజిట్స్ ఉన్నాయి?
Initial visit and subsequent visit. Clear? Clear? ఎస్. నెక్స్ట్ ఇన్పేషెంట్ లో మళ్ళీ సేమ్ డే అడ్మిషన్ సేమ్ డే డిశ్చార్జ్ అని ఉంటుంది. అంటే ఒకటే రోజు అడ్మిట్ అవుతాడు, ఇన్పేషెంట్ అని చెప్తారు మనకి. ఇన్పేషెంట్ అడ్మిట్ అయ్యాడు, అదే రోజు డిశ్చార్జ్ చేస్తే వీ హావ్ టు యూజ్ దిస్ కోర్స్ హాస్పిటల్ ఇన్పేషెంట్ ఆర్ అబ్జర్వేషన్ కేర్ ఇంక్లూడింగ్ అడ్మిషన్ అండ్ డిశ్చార్జ్ సర్వీసెస్. ఒకటే రోజు అడ్మిట్ అవుతాడు, ఒకటే రోజు డిశ్చార్జ్ అవుతాడు. ప్లీజ్ హైలైట్ 999234. ఏముందో చెప్పండి. Hospital inpatient observation care for the evaluation and management of patient including సేమ్ డే. ఒకటే రోజు అడ్మిట్ అయ్యి ఒకటే రోజు డిశ్చార్జ్ అయ్యి వాట్ ఇస్ ఎండిఎం స్ట్రేట్ ఫార్వర్డ్ అండ్ లో లెవెల్ 45 minutes. ఒకటే రోజు అడ్మిట్ అయ్యి ఒకటే రోజు డిశ్చార్జ్ అయితే ఈ కోడ్స్ ఇవ్వండి. 999234 సేమ్ డే అడ్మిషన్ సేమ్ డే డిశ్చార్జ్ కోడ్స్. 999235 మోడరేట్ లెవెల్ కి. 999236 ఈస్ ఫర్ హై లెవెల్ కి. నెక్స్ట్ డిశ్చార్జ్ కోడ్స్ వస్తే డిశ్చార్జ్ కోడ్స్ కోడ్ చేయండి. అంటే డిశ్చార్జ్ కోడ్స్ లో టైం చేయండి, ఎంత టైం స్పెండ్ చేస్తారు డిశ్చార్జ్ రోజు అనేది చెప్తే డిశ్చార్జ్ కోడ్స్ కోడ్ చేయండి. ఓకేనా? దిస్ ఇన్పేషెంట్ లో సేమ్ డే అడ్మిషన్ సేమ్ డే డిశ్చార్జ్ అయితే సపరేట్ గా చూసుకోండి. ఒకటే రోజు అడ్మిషన్ ఒకటే రోజు డిశ్చార్జ్ అయితే. నెక్స్ట్ టెలిమెడిసిన్ అంటారు. డూ యు నో వాట్ డస్ మీన్ బై టెలిమెడిసిన్? టెలిమెడిసిన్, టెలి అంటే ఏంటి? ఫార్, రైట్? టెలి అంటే ఫార్, ఆడియో కాల్ వీడియో కాల్ చూసుకోండి. టెలి అంటే ఏంటి? ఫార్, దూరం ఉండి ఆడియో ఆర్ వీడియో సర్వీసెస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ as టెలిమెడిసిన్. టెలిమెడిసిన్ లో కూడా మనం ఏం చూసుకోవాలంటే ఆడియో ఓన్లీనా, ఆడియో ప్లస్ వీడియోనా, ఆర్ ఓన్లీ ఆడియో ప్లస్ వీడియోనా, ఓన్లీ ఆడియోనా చూసుకోవాలి. నెక్స్ట్ ఇల్లో కూడా ఆడియో ప్లస్ వీడియోలో కూడా న్యూ పేషెంటా, పాత పేషెంట్ ఉన్నాడా, లేదంటే ఎస్టాబ్లిష్డ్. ఇనిషియల్ విజిట్ సబ్సిక్వెంట్ విజిట్ వస్తుందా? రాదు కదా. వీడు ఎక్కడ ఉంటాడు? పేషెంట్ ఎక్కడ ఉంటాడు? మన ఇంట్లో ఉంటాడు కదా, హోమ్ లో ఉంటాడు, అవుట్ ఆఫ్ ద హాస్పిటల్లో ఉంటాడు. కాబట్టి ఇన్పేషెంట్ ఇనిషియల్ విజిట్ సబ్సిక్వెంట్ రాదు. ఏమేమి వస్తుంది? న్యూ పేషెంటా, ఎస్టాబ్లిష్డ్ పేషెంట్. ఎండిఎం చూసుకోవాలి, టైం చూసుకోవాలి, కోడ్ చేయాలి. చూద్దాం. టెలిమెడిసిన్ ఆడియో అండ్ వీడియో. ఓకే, ఫస్ట్ టెలిమెడిసిన్ ఏంటిది? ఆడియో అండ్ వీడియో ఎవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్ సర్వీస్. చూడండి 98,000 ఏముందో. సింకారస్ ఆడియో ప్లస్ వీడియో విజిట్ ఫర్ ద మేనేజ్మెంట్ ఏ పేషెంట్? స్ట్రేట్ ఫార్వర్డ్ 15 minutes. ఎన్ని మినిట్స్? 15 minutes. 98,001 లో ఆడియో ప్లస్ వీడియో న్యూ పేషెంట్ లో లెవెల్ ఎండిఎం 30 minutes. ఆడియో ప్లస్ వీడియో న్యూ పేషెంట్ వాట్ ఇస్ ఎండిఎం మోడరేట్ లెవెల్ ఎండిఎం ఎన్ని మినిట్స్? 45 minutes. నెక్స్ట్ న్యూ పేషెంట్ హై లెవెల్ ఆడియో ప్లస్ వీడియో 60 minutes. అదే ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ అయితే 98,004 ఆడియో ప్లస్ వీడియో ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ స్ట్రేట్ ఫార్వర్డ్ ఎండిఎం 10 minutes. నెక్స్ట్ లో లెవెల్ ఎండిఎం 20 minutes. మోడరేట్ లెవెల్ ఎండిఎం 30 minutes. ఆడియో ప్లస్ వీడియో హై లెవెల్ ఎండిఎం 40 minutes. ఇదేంటి? ఆడియో ప్లస్ వీడియోలో న్యూ పేషెంట్ ఎస్టాబ్లిష్ లో తీసుకొని నెక్స్ట్ సింక్రోనస్ ఏంటిది? ఓన్లీ ఫోన్ కాల్ లో చెప్తున్నాడు. ఆడియో ఓన్లీ న్యూ పేషెంట్ చూసుకోవాలి. దెన్ ఫాలోడ్ బై ఎండిఎం స్ట్రేట్ ఫార్వర్డ్ ఎండిఎం అండ్ 15 minutes మస్ట్ మేడ్. ఓకే, ఇక్కడ ఎండిఎం లో 10 minutes పట్టింది. టోటల్ టైం ఎంత? 15 minutes మస్ట్ బి మేడ్. ఓకే, నెక్స్ట్ ఆడియో ఓన్లీ న్యూ పేషెంట్ వాట్ ఇస్ ఎండిఎం లో లెవెల్ ఎండిఎం 30 minutes మస్ట్ బి మేడ్. ఓకే, 10 minutes అయితే మినిమం ఉండాలి. ఓకే, మోర్ దెన్ 10 minutes ఫోన్ లో. ఆడియో ఓన్లీ న్యూ పేషెంట్ 45 minutes. ఆడియో ఓన్లీ న్యూ పేషెంట్ హై లెవెల్ ఆఫ్ ఎండిఎం 60 minutes మస్ట్ మేడ్.
నెక్స్ట్ ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ ఆడియో ఓన్లీ అయితే ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ కోడ్ చేయండి. ఓకేనా? ఎస్ ఆర్ నో? ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ లో లెవెల్ ఎండిఎం, ఇది మోడరేట్ లెవెల్ హై లెవెల్ ఎండిఎం, ఇక్కడ మోడరేట్ లెవెల్ ఎండిఎం ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్. నెక్స్ట్ ఇన్ పేషెంట్ కోడ్స్ వస్తాయి. ఇన్ పేషెంట్ కోడ్స్ దగ్గర ఎక్కడ దాకా కంప్లీట్ అయింది చెప్పండి ఈ రోజు మనం? డన్ విత్ అంటిల్ కన్సల్టేషన్. కన్సల్టేషన్ నేను నెక్స్ట్ సెషన్ లో చెప్తాను. ఓకేనా? టుమారో యూ విల్ హ్యావింగ్ అన్ ఎగ్జామ్. రేపు ఎగ్జామ్ ఉంటుంది ఆన్ ఫస్ట్ సిపిటి ఇంట్రొడక్షన్ అండ్ మోడిఫైర్స్. అన్ని మోడిఫైర్స్ రాయండి. ఓకేనా? చూసుకుంటే కాదు, చూడకుండా రాయాలి. చూడకుండా రాయాలి. ఓకేనా? అంటిల్ ఇక్కడ దాకా మీ బుక్ లో హైలైట్ చేసుకోండి ఇవన్నీ ఈరోజు చెప్పింది. ఓకేనా? అండ్ ప్లీజ్ టేక్ దిస్ స్క్రీన్ షాట్. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది నోట్బుక్ లో రాయండి ఇదంతా. ఓకేనా? ఏది మ్యామ్? అవును. ఓపీ విజిట్ కి వచ్చి ఆపరేటింగ్ రూమ్ కి వస్తాడు అంటే వీడు ఎటువంటి అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్ వీడు పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ ఒక సర్జరీ చేశాడు. సర్జరీ చేసిన తర్వాత వీడు పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ లో ఉన్నాడు. పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ లో ఉన్నాడు. సడన్ గా ఆపరేటింగ్ రూమ్ కి తీసుకొని వచ్చారు మనం. అన్ప్లాన్డ్. రిలేటెడ్ గా. ఓకేనా? ట్వంటీ సెవెన్ డ్యూరింగ్ ద పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్. 24 ఏంటి? అన్రిలేటెడ్ ఈఎన్ఎం సర్వీస్. న్యూ పేషెంట్ ఎస్టాబ్లిష్డ్ గా వస్తున్నాడు, బట్ 79 లో సర్జరీ చేస్తున్నాడు. అన్రిలేటెడ్ సర్జరీ ప్రొసీజర్. ఇట్ నాట్ ద ఈఎన్ఎం సర్వీస్, దట్ ఈస్ అ సర్జరీ. లేదు, రెండు సర్జరీ, ఒక సర్జరీ చేశాడు మళ్ళీ ఇంకో సర్జరీ చేస్తున్నాడు. ఆల్రెడీ ఒక సర్జరీ చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వేరే ప్రాబ్లం యొక్క ఈఎన్ఎం చేస్తున్నాడు, చూస్తున్నాడు ప్రాబ్లమ్స్ ని. ఓకేనా? చెకప్ మ్యామ్. ఏమేమి నెంబర్ అండ్ ప్రాబ్లమ్స్ చూస్తాడు, డేటా రివ్యూ చేస్తాడు, దాంతో పాటు రిస్క్ మేనేజ్మెంట్ ఆర్డర్ చేస్తాడు. సర్జరీ ఏం చేయడు ఇక్కడ. ఏదైనా మైనర్ సర్జరీ చేస్తే మోడిఫైడ్ 25 ఇస్తాం. ఓకేనా? చిన్న చిన్నవి ఏదైనా చేస్తాడు అంతే. నాట్ ఓన్లీ అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ కూడా ఉంది కదా ఇక్కడ. ఈ రోజే చెప్పాను కదా. విచ్ ప్యాటర్న్ అంటున్నారు? అవును. అవును, ఇలానే వస్తాయి. నేను చెప్తాను ఇంకా డీటెయిల్ గా. ఇది క్లాసెస్ ఒకటి 3-4 క్లాసెస్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అర్థమైన దాకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? డోంట్ వరీ అబౌట్ దట్. ఓకేనా? వాట్ ఇస్ 81 మేడం? యా, ద మినిమం అసిస్టెంట్ సర్జన్ అంటే ఇట్స్ బిలో దెన్ ద అసిస్టెంట్ సర్జన్. సర్జన్ ప్లస్ మినిమం అసిస్టెంట్ సర్జన్ ఉన్నాడు అంటే 81 ఇచ్చే. ఓకేనా? ఎనీ ఎస్. యా, అంటే చెప్తాడు అక్కడ మనకి ఫిజిషియన్ రిపోర్ట్ లో చెప్తాడు మినిమం అసిస్టెంట్ సర్జన్ ఇన్వాల్వ్ అయ్యాడు అని. ఓకేనా? నెక్స్ట్ ఎనీ అదర్ డౌట్స్? వాట్ ఇస్ ద 91? లాబొరేటరీ టెస్ట్. ఎస్ అంటే ఏంటి? నేను చెప్పాను, ఏమని చెప్పాను? మనం ఇన్సులిన్, సారీ, బ్లడ్ టెస్ట్ చేపిస్తాం డయాబెటిక్ పేషెంట్స్ ని. ఫస్ట్ టైం చేస్తాడు, ఒక కోడ్ ఇస్తాను. యా యా యా, బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ 2 సార్లు చేస్తాను. మనం 2 సార్లు కోడ్ ఇస్తాం. సెకండ్ టైం దానికి వాడు ఇన్సూరెన్స్ కంపెనీ ఏమనుకుంటాడు? నువ్వు ఎర్రర్ లో 2 కొట్టావేమో అనుకుంటాడు. 2 టైమ్స్ కొట్టాడు, 2 టైమ్స్ కొట్టావేమో అని. 2 టైమ్స్ కాదు, 91 ఇస్తే ఇట్ ఈస్ దట్ ఏమని మీనింగ్. సెకండ్ టైం అవసరం ఉంది, రిపీట్ చేయాల్సిన అవసరం ఉంది, అందుకని రిపీటెడ్ లాబొరేటరీ టెస్ట్ కోడ్ మోడిఫైర్ ఇవ్వాలి. 91. ఓకేనా? 82లో 81లో మినిమం అసిస్టెంట్ సర్జన్ లో కొంచెం అంటే వీడు ఎలా తీసుకోవచ్చు అంటే వాడు సర్వీసెస్ పరంగా కూడా తీసుకోవచ్చు. అంటే కొంచెం సేపే ఉన్నాడు అసిస్టెంట్ సర్జన్. అర్థమైందా? సర్జరీ మొత్తం లేదు, కొంచెం ప్రొసీజర్ చేసేటప్పుడు మినిమం గా ఇన్వాల్వ్ అయ్యాడు సర్జరీ, అలా కూడా తీసుకోవచ్చు. 100% చేస్తాడు.
యా 100% రిపోర్ట్ లో చెప్తారు. ఓకేనా? ఎనీ అదర్ డౌట్స్ ఆన్ మోడిఫైర్స్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా? ఎస్. ఎస్. చెప్పండి. అవునవును. డిస్టింక్ట్ సర్వీస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నేనేం చెప్పాను, ఒక అల్ట్రాసౌండ్ గైడెన్స్ చేస్తున్నాడు. బట్ ఎన్ని ఫీటర్స్ మీద చేస్తున్నాడు? 2 ఫీటర్సెస్ మీద చేస్తున్నాడు. అంటే ఒక అల్ట్రాసౌండే రెండు రకాలుగా చేస్తే, రెండు రెండు ఇద్దరికి చేస్తున్నప్పుడు డిస్టింక్ట్ ప్రొసీజర్ ఇస్తాం. అది అది వేరే ఫీటర్స్ కి, ఇది వేరే. అల్ట్రాసౌండే చేస్తున్నాడు బట్ అది వేరే ఫీటర్స్, ఇది వేరే ఫీటర్స్. మల్టిపుల్ సర్వీస్ అంటే ఏంటి? సింగిల్ సెషన్ లోనే రెండు సపరేట్ సర్వీసెస్ చేస్తున్నాడు. అర్థమైందా? ఒకటేమో లాసిల్ కుట్లు వేస్తున్నాడు, ఇంకోటేమో నోస్ బ్లీడింగ్ కంట్రోల్ చేస్తున్నాడు. అర్థమైందా మ్యామ్? అర్థమైందా? రెండు సపరేట్ సర్వీసెస్ చేస్తే 51 ఇస్తాం. ఒకటే సర్వీస్ ని అల్ట్రాసౌండే రెండు రెండు ఫీటర్సెస్ మీద చేస్తే 59 ఇస్తాం. డిస్టింక్ట్ ప్రొసీజరల్ సర్వీస్. ఓకేనా? యా. ఎనీ అదర్ డౌట్స్? యా. సారీ శిరీష గారు, నాకు అర్థం కాలేదు మీ వాయిస్. ఓకే. ఓకే. టెలిమెడిసిన్ లో ఏం లేదు. ఆడియో వీడియో చూడాలి, లేదంటే ఆడియో నా చూసుకోవాలి. దెన్ న్యూ పేషెంట్, ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ చూసుకోండి. ఓకేనా? ఆడియో వీడియో అంటే వీడియో కాల్ లో ఉంటాడు, ఆడియో కాల్ కూడా ఉంటుంది. ఓన్లీ ఆడియో అంటే ఓన్లీ ఫోన్ కాల్ లోనే ట్రీట్మెంట్ ఇస్తుంది. దాంట్లో న్యూ పేషెంట్, ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ చూడండి, ఎండిఎం చూసి హైలైట్ చేయండి. మీ బుక్ లో హైలైట్ చేయండి. మండే వి విల్ డిస్కస్ ఆన్ దట్. ఓకేనా? యా. చెప్తాడు. ఆడియో ప్లస్ వీడియో ఉంటుంది, లేదంటే ఓన్లీ ఆడియో అని చెప్తాడు. యా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. On Monday we'll meet. Tomorrow we will have an exam on CPT intro as well as modifiers. Please attend for your exam. Thank you. No, the Abhishek will update you.